ఇంతమందితో మాటలు పడుతూ ఇన్ని దూషణలు పడుతూ ఇంత సమాజంలో అజ్ఞానులకు వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం అనేటువంటి ఆలోచన కలిగించుకొని ఎందుకు ఇంత సమస్యలు మాకు? సాయి చిన్నబోయిన ఒక క్వశ్చన్ వేసిండ్రు మీ ఇద్దరికి. సాయి చిన్నబోయిన, హలో బ్రదర్, సాయి చిన్నబోయిన, బహుజనవాదంలో నాస్తికత్వం ఇమిడి ఉందా అని అంటారా? నేను ఒక పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నాను. బహుజనవాదాన్ని నడిపించాలంటారా, నాస్తికవాదాన్ని నడిపించాలంటారా? అసలు నాస్తికవాదం అంటే ఏందనుకుంటున్నాను మీరు? నాస్తిక చాలా మంది బ్రదర్, నేను ఓ బ్రెయిన్ స్పెషలిస్టో ఐ స్పెషలిస్టో కావాలని ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి బాడీలో బ్రెయిన్ ఉంటది, ఐ ఉంటది అనుకుంటే నేను కూడా ఉంటా. లేదా ఈ ఆర్గానికి సంబంధించి ఈ ఆర్గానికి పనికిరాంది సంబంధం లేదంటే సంబంధం లేనట్టే ఉంటా. బహుజనవాదమా, భౌతికవాదమా, అంబేద్కరిజమా, నాస్తికవాదమా, ఇట్లా రకరకాలుగా మీరు రకరకాలుగా ఊహించుకుంటారు. నేనైతే సమాజ చైతన్యం, అన్ని రకాల సమగ్ర చైతన్యాన్ని కోరుకునే వ్యక్తిని. ఆ క్రమంలో సమాజం పీడించబడే అనేక సమస్యల్లో మూఢనమ్మకాలు అనేది ఒక అంశం. దాని మీద 10 ఏళ్ళు పిహెచ్డి చేసి డాక్టరేట్ పట్టా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొందిన. 29 ఏళ్ళుగా అదే అంశం మీద పనిచేస్తూ ఉన్నా. కాబట్టి నేను మూఢనమ్మకాలు నిర్మూలించాలనుకున్నాను. దానికి నాస్తికత్వమే మందు. నాస్తికత్వాన్ని బోధించిన వాళ్ళు ప్రత్యక్షంగా పెరియార్ రామస్వామి, ఆ తర్వాత ఇంకొంచెం పక్కకెళ్తే బాబాసాహెబ్, ఇంకొంచెం ముందుకెళ్తే పూలే, మహాత్మా పూలే, ఇంకా ముందుకెళ్తే బుద్ధుడి దగ్గర చార్వాక లోకాయుధుల దాకా ఈ పరంపర ఉంది. ఏ కాలంలో ఏ మహానుభావుడు వచ్చినా, ఏ సంఘ సంస్కర్త వచ్చినా, గొప్ప వ్యక్తి వచ్చినా అప్పుడున్న సమాజంలో ఉన్న అసమానతలు, సామాజిక రుగ్మతల పైన వాళ్ళ గొంతు వినిపించారు. ఇక్కడ వేమనారెడ్డి నుంచి మొదలుకొంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వరకు, కందుకూరి వీరేశలింగం పంతుల నుంచి మొదలుకొంటే గురజాడ అప్పారావు వరకు, కత్తి పద్మారావు గారు, బి రామకృష్ణ గారు, రావుపూడి వెంకటాద్రి గారు, ఇలా కుప్పలుగా ఉన్నారు. కాబట్టి మీరేం కన్ఫ్యూజ్ కాకండి. నేను పుట్టడం బీసీగా పుట్టాను, కులాంతర పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నేను మూఢనమ్మకాల అనే అంశం మీద పనిచేస్తున్నాను. ఆ పేరుతో ఒక సంఘాన్ని పెట్టాను. ఇది భౌతికవాదము, గతి తార్కిక భౌతికవాదము. ఓకేనా? సమాజాన్ని కలలుగంటున్నాము, దోపిడీ లేని సమాజాన్ని కలలుగంటున్నాము. దీన్ని రాజకీయాలతో, దీన్ని బహుజన రాజకీయాలతో, దీన్ని బహుజనవాదంతో మీరు ముడిపెట్టి చూస్తే కన్ఫ్యూజ్. ఎవరు భౌతికవాద కావాలన్నా, నువ్వు అంబేద్కరిస్ట్ కావాలన్నా, కమ్యూనిస్ట్ కావాలన్నా, బుద్ధిస్ట్ కావాలన్నా, ఏది కావాలన్నా ముందు నువ్వు వాస్తవికవాది కావాలి. అసలు కార్యకారణ సంబంధాన్ని తెలుసుకొని హేతువాద ఆలోచన నీకు కావాలి. చిన్న ఎగ్జాంపుల్ ఇద్దాం దాదా. ఇప్పుడు ఆయన దగ్గర, నా దగ్గర ఒక మైక్ ఉంది. ఈ మైకు దేంతో పనిచేస్తుంది? దీంట్లో బ్యాటరీ ఉంది కాబట్టి పనిచేస్తుంది. అంటే ఇంట్లో అస్థి, అంతే. దీంట్లో బ్యాటరీలో ఛార్జింగ్ ఉంది కాబట్టి అస్థి. ఈ బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయింది. అయినా సరే ఇక్కడ పెట్టి అల్లాని మొక్కు, యేసుప్రభుని మొక్కు, రాముని మొక్కు, ఎవరినన్నా మొక్కు, ఆ మైకుని పనిచేయమని చేస్తుందా? అయినా చేస్తుంది అంటే అరే అన్న లేదురా భయ్, దాంట్లో అస్థి లేదు, నాస్తి లేదు, అందుకు పనిచేస్తుంది అంటే అది గుడ్డిగా నమ్మడమే. ఏదైతే ఆస్తికవాదం, నాస్తికవాదం అంటే లేని దాన్ని ఉన్నదని నమ్మడం నాస్తి. లేకుండా ఏది కూడా, ఇప్పుడు లైట్ నడవాలన్నా కరెంట్ కావాలి. సో ఇదంతా కూడా సైన్స్ కి రిలేటెడ్ గా ఉన్నది. నాస్తికవాదం అనేది ఇలా పెరియార్ స్వామి, రామస్వామి నాయకర్ స్థాపించిందో, కేరళలో నారాయణ గురు స్థాపించిందో, మహాత్మా పూలే స్థాపించిందో కాదు. నాస్తికవాదానికి ఒకవేళ నువ్వు శాస్త్రీయ నామం ఇస్తే ఇంగ్లీష్ లో దాని పేరు సైన్స్ వాదమే. అదేదో కొత్తగా ఎవరో సృష్టించిందో, ఎవరో పుస్తకం రాసిందో కాదు. సైన్స్, దట్ మీన్స్ నాస్తికవాదం. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే నాస్తికవాదం. దాన్ని అర్థం చేసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా తప్పు అర్థం చేసుకుంటారు. మళ్ళా బహుజనవాదం ఏమి వాదము? బహుజనవాదంలో నువ్వు గొప్ప వ్యక్తులుగా, ఆదర్శ వ్యక్తులుగా భావించి ఒక 5 మంది పేర్లు రాసుకో. బుద్ధు నుంచి పూలే, పెరియారు, నారాయణ గురు, సాహు మహారాజు, ఇట్లా రాసుకో. నారాయణ గురు రాసుకో, పండిత అయోధ్యదాసు రాసుకో, ఎవరిదన్నా రాసుకో. వాళ్ళ బోధనలు, వాళ్ళ రచనలు చూడు. అలా వాస్తవికవాదము, హేతుబద్ధంగా ఆలోచించడము, కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోవడం, నాస్తికత్వం అంతర్లీనంగా ఉన్నది కదా. వాళ్ళ జీవితాల్లో నుంచే నాస్తికత్వం కాదు అనలేనప్పుడు నాలో బహుజనవాదం లేదనుకోవడం తప్పే, నాస్తికవాదం సపరేట్ చేసి చూడడం కూడా తప్పే. రైట్. మీ ఉద్యమ నిర్మాణం ఈ ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలకైనా ఇతర రాష్ట్రాలు కూడా నిర్మించాలనుకుంటున్నారు? రాయేషన్న పనిచేసే సమతా సైనిక దళం మొత్తం దేశం అంతటి ఉన్నది.
అది బాబాసాహెబ్ స్థాపించింది. అందులో అభిప్రాయ భేదాలు వచ్చి 2-3 శాఖలో ఉండొచ్చేమో కానీ అల్టిమేట్ అయితే బాబాసాహెబ్ ఇచ్చిన రక్షణ మార్గం. నేను మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని స్థాపించి ఒక 8 నెలలు అవుతుంది. ఇది సైన్స్ కు నాస్తికత్వానికి పరిధులు ఏముంటాయి? ఏ రాష్ట్రంలో పనిచేసేటోళ్ళు దొరికితే ఆ రాష్ట్రానికి భావజాలం పోతుంది. ఆయా రాష్ట్రంలో ఆల్రెడీ ఈ భావజాలం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కొన్ని సంఘాలు కూడా ఉన్నాయి. అది ఈరోజు మొదలైంది. వాళ్ళతో కలిసి పనిచేసే చోట కలిసి పనిచేస్తాం. స్వయంగా బలం ఉంటే అక్కడ విస్తరిస్తాం. ఇప్పుడైతే 33 తెలంగాణ జిల్లాల్లో ఉన్నారు కమిటీలు, 26 ఆంధ్ర జిల్లాల్లో ఉన్నారు కమిటీలు, ఒక 14 కర్ణాటక జిల్లాల్లో ఉన్నారు, ఒక 4 ఒరిస్సా అంటే గజపతి నగరం, గంజాం, ఒరిస్సా, అనుగోలు, ఆయా కటక్ జిల్లాల్లో ఉన్నారు. మహారాష్ట్ర అయితే చంద్రపూర్, నాగాపూర్, సోలాపూర్ నుంచి పూణే, ముంబై దాకా ఈ ప్రాంతంలో కూడా ఉన్నారు. తమిళనాడు కూడా ఒక 3-4 జిల్లాల్లో ఉన్నారు. నేనైతే బౌండరీ ఏమీ లేదు. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పేరుతో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో పనిచేయొచ్చని స్వాగతం పలుకుతా. ప్రస్తుతం అయితే తెలంగాణ, ఆంధ్ర పూర్తయి కర్ణాటకలో ఉన్నాం. మీరిద్దరు కలిసి ఒక పార్టీ పెట్టి రాజకీయంగా ఎదగొచ్చు కదా, సమాజానికి ఉపయోగపడుతుంది అని సీను పెరికిట్ నుంచి అడుగుతున్నాం. పెరికిట్ నుంచి సీను రాజకీయ పార్టీ ఆయన చెప్తా చెప్పు. ఒకటి డియర్ ఫ్రెండ్స్, తప్పుగా అనుకోవద్దు, చాలా ఛానళ్లలో చెప్పిన విషయమే. నాకు వ్యక్తిగతంగా రాజకీయ ఆసక్తి లేదు. మీటు నా దగ్గర ఆసక్తి లేనప్పుడు కట్టెపుల్ల పెట్టి పైకి లేపితే ఎంతసేపు ఉంటాం? ఆసక్తి ఉంటే ఎగిరెగిరి దునుకుతాం, అందుకోవాలని చూస్తాం. వీళ్ళని కన్విన్స్ చేయాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, వీళ్ళని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, 4 ఓట్లు సంపాదించుకోవాలి, ఓట్ల రూపంలో మా బలాన్ని ప్రదర్శించాలి, ఓట్లు ఏం చేస్తే వస్తాయో ఆ పని చేస్తూ అదొక సర్కిల్లోకి వెళ్ళిపోతాం. నిజమే, రాజకీయాలు చాలా గొప్పవి, అల్టిమేట్. రాజకీయ నాయకత్వం మాకంటే ఎక్కువ పనిచేయగలదు, నేను దానికి కూడా అంగీకరిస్తాను. కానీ నా వ్యక్తిగతంగా ఉన్న అభిప్రాయం, అభిప్రాయం ఏంటో అన్న చెప్తాడు. కానీ నాకైతే బాబా పెరియర్ రామస్వామి తన 45వ ఏట అన్ని రాజకీయ పదవులను త్యాగం చేస్తూ, నేను ఓట్ల ద్వారా మెజారిటీ ప్రజల మెప్పు పొందడం కోసం నా మనసు నేను చంపుకోలేను, మెజారిటీ ప్రజల కోసం ఏమైనా చేయాల్సి వస్తుంది రాజకీయాలల్లా, కాబట్టి నేను నా సైద్ధాంతిక పునాదుల మీదనే ఉంటాను అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చి 95 ఏళ్ళ దాకా బతికిన ఆయన 50 ఏళ్ళు రాజకీయాలు చేసేండు కానీ పార్టీల పరంగా పోలేదు. ఆయన మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలిచారు, ఆయన శిష్యులు గెలిచారు, అలానే నా శిష్యులు గెలుతారు, నేను మద్దతు ఇచ్చే వాళ్ళు గెలుతారు అనే పదాలు కూడా నేను ఇప్పుడు వాడను. నా పని, నా ద్వారా జరిగే మేలు వల్ల ఈ సమాజానికి ఏ రకంగా మేలు జరిగితే ఆ రకంగా మేలు చేసుకుంటూ చైతన్యం చేసుకుంటూ పోతా. కానీ నేను మాత్రం రాజకీయ పార్టీలకు అనుబంధంగా మారడానికి ఇష్టంగా లేను, రాజకీయ పార్టీని స్థాపించే ఆసక్తితో లేను. అలాగే ఒక నియోజకవర్గం, అది పార్లమెంటో అసెంబ్లీయో, ఒక నియోజకవర్గంలో ఉండి ఆ ప్రజల అన్ని రకాల సమస్యల మీద మాట్లాడుతూ పనిచేస్తూ అందరికి అందుబాటులో ఉంటూ అక్కడే జీవించాలనే ఆలోచన నాకు లేదు. ప్రధానమైన అంశం ఏంటంటే, ఒక పార్లమెంట్ ఏరియాలోనో, ఒక అసెంబ్లీ ఏరియాలోనో, ఒక ఎమ్మెల్యే గానో ఎంపీ గానో ఎలక్ట్ అయిన తర్వాత కర్ణాటకలో ఎవరికైనా అన్యాయం జరిగింది, మన పూర్వం ఉన్నటువంటి ఆలోచన ప్రకారం ఎవరికి అన్యాయం జరిగినా మనం విస్తృతమైనటువంటి ఆలోచన విధానం కలిగిన వాళ్ళం కాబట్టి కంపల్సరీ అక్కడికి పోతాం. అట్లా కర్ణాటకలో ఒకరోజు, ఆంధ్రాలో ఒకరోజు, ఒరిస్సాలో ఒకరోజు ఇట్లా తిరుగుతున్న సందర్భంలో చూసిండ్రా మా పార్లమెంట్ సభ్యుడు కనీసం మమ్మల్ని ఎవరు పట్టించుకోకుండా తిరుగుతున్నటువంటి నీరాపనిందలు మోయడానికి మేము సిద్ధంగా లేము. రెండో విషయం ఏంటంటే, రాజకీయాలు చేయొద్దని కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఇవన్నీ స్థాపించిందే రాజకీయాలు చేయాలని, రాజకీయాలు చేసే వాళ్ళు చేస్తూ ఉన్నారు. మేమైతే విస్తృతంగా ఆయన ఆలోచన విధానం ప్రకారమే నాకు కూడా ఏంటంటే, సంఘ సంస్కర్తగానే ఉంటే మనకు ఒక బౌండరీ అనేది ఉండకుండా పనిచేసేటువంటి ఆలోచన ఉంటుంది, అట్లానే ఉండాలని నేను కూడా అనుకుంటున్నాను. 100% అన్నతో నేను ఏకీభవిస్తున్నా. అంటే మేము ఏదో ఒక పార్టీలో చేరగానే ఎమ్మెల్యే అయిపోతాం, ఎంపీ అయిపోతాం అనే భ్రమ లేదు. అలాగే మేము పార్టీ పెట్టగానే లక్షలాది మంది, వేలాది మంది మా వెనకాల వస్తారనే ఆశ, నమ్మకం మాకు లేదు. అలాగే గుర్తుపెట్టుకోండి ప్రజలారా, మిత్రులారా, ఇప్పుడు చాలామంది వీసీకే పార్టీ తిరుమావలన్ సారు, ఆజాద్ రావణ్ గారు, విశారదన్ గారు, తర్వాత మందకృష్ణ గారు,
ఇంకా ఆయా అంటే బిఎస్పి నుంచి పరంజ్యోతి గారు, చాలా మంది మాయావతి గారి నాయకత్వంలో బిఎస్పి పార్టీ, ఆర్పిఐ పార్టీ నుంచి కొంతమంది, ఇంకా కొంతమంది ఔత్సాహికులు వ్యక్తిగతంగా కొన్ని పార్టీలు పెట్టి ముందుకు సాగుతున్నారు. మీరు సెక్యులర్గా డెమోక్రటిక్గా ఉండేటువంటి పార్టీ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి నడుస్తున్నారు. ఎక్కడెక్కడో ఎన్నెన్నో పార్టీలు నడుస్తున్నాయి, ప్రాంతీయ పార్టీలు. టిఆర్ఎస్, బిఆర్ఎస్ ఉంది, ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, డీకే పార్టీ నుంచి కూడా తెలంగాణలో, ఆంధ్రాలో కొంతమంది పనిచేస్తున్నారు. కాబట్టి మీకు నిజంగానే రాజకీయ పార్టీల ద్వారా మార్పు 5-10 ఏళ్లలో సాధ్యమని మీకు అనిపిస్తే మీకు నచ్చిన పార్టీలో మీరు చేరండి, నిస్వార్థంగా పనిచేయండి, మీ నియోజకవర్గంలో సమస్యల మీద మీరు పోరాడండి. ఆ సందర్భంగా మా గొంతో లేదా మాకున్న పరిచయమో, మా పాపులారిటీయో, మా పాత్ర అవసరమని అనుకుంటే నిస్వార్థంగా మేము పార్టీలకు అతీతంగా వస్తాం.